తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అయితే శుభవార్తను ప్రకటించింది అన్నమాట. ఇక ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతున్నారో ప్రతి నెల, ఇక అటువంటి వారందరికీ ఈ నెల ఒకటే నెల ఇచ్చేసిన తర్వాత వచ్చే నెల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి పెన్షన్ డబ్బులను వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసేందుకు కొత్త అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ఇక్కడ సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలోనే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మరి ఇస్తారా ఇవ్వరా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్న పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించింది అన్నమాట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త పెన్షన్ల కోసం చూసిన వారికి కొత్త పెన్షన్లు, కొత్తగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులను ఈ నెల చివరి ఆఖరుల నుంచి, ఇలాంటి జూలై నెల మొదటి వారం నుంచి పంపిణీ చేయాలని ఇక్కడ కసరత్తులను చేస్తున్నామని అయితే వివరణ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే ఆర్థిక శాఖకు కొత్త పెన్షన్ డబ్బుల కోసం కావాల్సినటువంటి నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు ఇక్కడనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వివరాలను అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు మనకి దాదాపు రాబోతున్నటువంటి మరో 2 నుంచి నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్న దానిపై ఇక్కడ సమాచారం అయితే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఎవరైతే మహిళలు ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం చూస్తున్నటువంటి వారందరికీ కూడా త్వరలోనైతే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను ఖాతాల్లోకి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినప్పుడు జమ చేయాలని అయితే చూస్తున్నట్లు ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. తిరిగి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో తిరిగి వారి ఖాతాలలో ఈ నెల 10వ తారీఖు వరకు అయితే ఆ పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.